ఓకేనా. నెయ్యి కల్తీ వ్యవహారంలో చిక్కుముళ్ళు వీడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే A2, A3, A4లైన రాజశేఖరన్, విపిన్ జైన్ అలాగే అపూర్వ చావడాలను కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం వీరిని రుయాస్పత్రి నుంచి కూడా కోర్టుకి తరలిస్తున్న పరిస్థితి మన దృశ్యాలు కెమెరాలో చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా వీరిని 5 రోజుల పాటు సిబిఐ సిట్ విచారణ చేపట్టి నేరుగా వారిని ఇప్పుడు కోర్టుకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 5 రోజుల పాటు కూడా వీరిని సుదీర్ఘ విచారణ అనంతరం కూడా వీరిని కోర్టుకు తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మన దృశ్యాల్లో చూస్తున్నాం. ఇక్కడ పోలీస్ వ్యాన్లో A2 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలను కోర్టుకు తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే సిబిఐ సిట్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. గత 5 రోజులుగా కూడా వీరిని అనేక ప్రశ్నలతో కూడా వీరిని ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. పూర్తి స్థాయిలో ఈ విచారణలో అసలు నెయ్యికి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి, అసలు నెయ్యిలో ఎలాంటి కల్తీ పదార్థాలు కలిపారన్న ఒక కోణంలోనే విచారణ పూర్తి స్థాయిలో సాగిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ ఉన్నారో అతని పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ సాగించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇతను ఈ టెండర్ను అంటే అతనుకున్న సామర్థ్యం అనుగుణంగా ఎందుకు టెండర్ వేయలేదు, అధికంగా తనకు ఉంది అని చెప్పుకొని ఎందుకు టెండర్ వేశారు, ఈయనతో పాటుగా వైష్ణవి డైరీ డైరెక్టర్ను అపూర్వ చావడను కూడా అనేక మార్లు ప్రశ్నించడం జరిగింది. వీరితో పాటు ఏదైతే దోలేబాబా డైరీ ఉందో ఆ డైరీకి సంబంధించిన డైరెక్టర్లను కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. విపిన్ జైన్ దీన్ని పూర్తి పాత్ర పోషించినట్టుగా కూడా కనిపిస్తుంది. వీరితో పాటుగా ఎవరైతే A8గా ముద్దాయిగా చేర్చారో కలీముల్లా ఖాన్ ఇతందే ప్రధాన పాత్రగా మనకి తెలుస్తూ వస్తుంది. ఇతని కోసం మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. వీరందరూ అసలు నెయ్యి సామర్థ్యం లేనప్పటికీ, అంత పాలు ప్రొడక్షన్ లేనప్పటికీ ఎందుకు ఇంతగా వీళ్ళు చేశారు, అసలు ఎలాంటి కల్తీకి పాల్పడ్డారు, అసలు ఆ కల్తీలో ఎలాంటి పదార్థాలు వినియోగించారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో కూడా సిట్ విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. వారి దగ్గర ఉన్న ఆడియో, వీడియో అలాగే ఇమేజ్ల ద్వారా ప్రతి ఒక్కరిని 1 to 1గా వారు విచారించిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికి మనకు సంబంధించి తెలంగాణ సిబిఐ జేడీతో పాటుగా విశాఖ ఎస్పీ కూడా సిబిఐ ఎస్పీ పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకొని వారిని విచారించడం జరిగింది. ఇప్పటికే మురళీ రంభా వీరిపైన ప్రత్యేక ఛార్జ్షీట్ అయితే ఫైల్ చేశారు. ఈ ఛార్జ్షీట్ ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి కల్తీకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వారు ఎలాంటి పరిస్థితుల్లో అవి కల్తీ చేశారు, అసలు కల్తీ చేసిన పదార్థాలు ఎలాంటి ఉపయోగించారు, వనస్పతి ఉపయోగించారా, ఎలాంటి అనిమల్ ఫ్యాట్ ఉపయోగించారన్న కోణంలో కూడా విచారణ సాగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 5 రోజుల పాటు జరిగిన విచారణలో రాజశేఖర్ పూర్తిగా సిబిఐ సిట్కు సహకరించలేదని కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. దీంతో పాటుగా అపూర్వ చావడ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించలేదని, ఎవరైతే కలీముల్లా ఖాన్ ఉన్నారో అతను పట్టుకుంటే మాత్రం ఈ పూర్తి స్థాయిలో ఉన్న చిక్కుముళ్ళన్నీ వీడే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా సిబిఐ సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇదే వాదనను కోర్టు ముందు ఇవాళ ఉంచబోతున్నారు. ఇప్పుడు నేరుగా ఆసుపత్రి నుంచి నేరుగా కోర్టుకు వెళ్ళి అక్కడ కోర్టు ద్వారా వారు మరో 5 రోజుల పాటు తమకి జ్యుడిషియల్ కస్టడీ విధించాలని కూడా వారు కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం కూడా వీరికి సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ సంబంధించిన సోమవారం జరిగిన ఈ వాదనలు బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం అనంతరం అసలు ఎలాంటి తీర్పు కోర్టు వెలువడించింది, వీరిని మళ్ళీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా ఇక్కడ కొన్ని ఊహాగానం వినిపిస్తూ వస్తాయి. మొత్తం మీద వీరిని మరోమారు కస్టడీకి తీసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలు బయట పెడతామని కూడా సిబిఐ సిట్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే వీరేష్ ప్రభు దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడే 2 నెలల పాటు ఉంటూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. వీరితో పాటుగా సిబిఐ ఎస్పీ విశాఖపట్నం రేంజ్ మురళీ రంభ సైతం ఇక్కడే ఉంటూ వీరిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కోర్టులో దాఖలు చేయనున్నారు. మొత్తం మీద అసలు ఏం జరగబోతుంది, అసలు ఈ నెయ్యి గల కారణాలు ఏంటి, నెయ్యి కల్తీ ఎవరు చేశారన్న విచారణ మాత్రం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు పంపించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ వస్తుందని మనం చెప్పుకోవాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.